ఉన్నారు. మీరు చేసిన అరాచకాల్లో అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాల. అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర నుంచున్నారు. నేను ఉన్నానమ్మా అన్నారు. కులం గురించి కాదు, ఈరోజు కులం కార్డు వేసుకుని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను. కాపు అంటే మంచికి నిలుస్తుంది, కాపు కాస్తుంది. మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి, ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికీ నుంచోదు, ఎప్పటికీ అండగా ఉండదు. అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభాపూర్వకంగా, ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను. గుర్తు చేసుకోండి, రాసి పెట్టుకోండి. దీన్ని అన్న వంగవీటి రాధా గారు వచ్చారు నా కోసం. కాపే ఇక్కడ చాలామంది కూర్చున్నారు. కాపు ఉన్నారు, కమ్ము ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు. మీరు చూడండి, వెనకాల అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎందుకున్నారు? దేనికున్నారు? మీకులాగా కులం కార్డు వాడుకొని మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. ఒక అనకూడని మాట అనకూడదు అని మీకు చెప్పడానికి, హితవు చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం. అలా అనకూడదు, అనకండి, ఇలాంటివి ప్రోత్సహించకండి, ముందుకు తీసుకెళ్ళకండి. సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రపారపాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు. సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం సమర్థత. మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకెళ్లేదాన్ని సమర్థత అంటారు. మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు. ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే గనక ప్రవోక్ చేస్తూ, డైవర్స్ చేస్తూ, మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నాను. సమాజంలో ఇలాంటి శక్తుల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా, హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకు తప్పేంటి, ఆవేశం పడితే తప్పేంటి, రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గంజాయికి బలైపోయిన యువకులందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలాగా మీరు కూడా మారండి అని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది, అమరావతి చాలా అద్భుతంగా మలచబడబోతుంది. దాని అందరికీ మనందరం రాయి పేర్చుకుంటూ ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ సమాజాన్ని మంచి వైపుకు నడుపుదాం. సమస్యల్ని అసెంబ్లీలో చర్చిద్దాం. ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను చెప్పానండి, ఒక వారం ఆగండి. కల్తీ లడ్డు గురించి మనందరం కాదు, భారతదేశం మొత్తం మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మీకులాగా ఏది పడితే అది మాట్లాడే నాయకులు కాదు. సీఎం మాట్లాడుతున్నారు, విచక్షణ ఉన్న సీఎం, చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు వేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు? లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు?
తప్పు చేశారు. నేను ఈరోజు అడుగుతున్నాను, మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. నోటికి చుట్టుకుపోతూ లడ్డు, 2 రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు, పిచ్చి వాసన వస్తున్న లడ్డు, ఎప్పుడైనా కని వినిగి తిరుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా? అది కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంతకంటే నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనమే కదా అది. దానికి పేపర్లతో ప్రూవ్ కావాలా? అది ఎవరు చేశారండి? మీ హయాంలో కాదా? ఇప్పుడు వెళ్ళి తినండి లడ్డూని, అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఎలా ఉందో తెలుస్తుంది మీకు. ఆ భగవంతుడు లడ్డు తినడం, ఎవరైనా వెళ్ళి తిరుపతికి వెళ్ళి లడ్డు ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అది దాని గురించి మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. దీన్ని మీరు అంటే డైవర్షను వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాము, ఇది ఇక్కడితో అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి. ఇక్కడితో అయిపోయింది, మీరు నోరు జారిన అంశం ఇక్కడితో అయిపోయింది. ఏ కల్తీ గురించి అయితే మాట్లాడుతున్నారో అది మాట్లాడదాం. కొంచెం టైం, వారం చాలు. అందరూ మాట్లాడతారు దాని గురించి. నేను కాదు మాట్లాడేది, అందరూ మాట్లాడతారు. ఏంటండి సార్, మీకు ఒక మాట చెప్తానండి, ఒక్క నిమిషం. మీకు ఒక్క మాట చెప్తానండి. రాముడు కూడా యుద్ధం బాణం పట్టుకొనే చేశాడండి, పూలు విసిరి చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చి సమాజ నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాము. ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా. ఎన్ని విమర్శలు చేసినా ఒక సీఎంని వాళ్ళ అమ్మని తిడుతూ మాట్లాడితే వెంటనే మళ్ళీ నేను అలా మాట్లాడలేదు అని అంటే అది మీరు సమర్థిస్తారా? పోనీ ఈరోజు నేను కూడా క్వశ్చన్ చేయడానికి వెళ్ళింది అది తప్పెలా అవుతుందో నేను అడుగుతున్నాను. మరి మీరు కారు అద్దాలు పగలగొట్టారు, ఇళ్ళద్దాలు పగలగొట్టారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రవోక్ చేశానా? అది వాళ్ళకి ఎప్పటి నుంచి గూడు కట్టుకుపోయిన విషయం. ఈరోజు మీరు కులం గురించి మాట్లాడారు. బీసీ నాయకులు ఎవరో మా గౌడ కులం అని మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని మాట్లాడారు. అమర్నాథ్ రెడ్డి చిన్న పిల్లాడండి. ఎలా చెప్పారు? అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు. చంపేసినప్పుడు బీసీ కులం ఏమైంది?